అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి అద్దంకి నియోజకవర్గంలో 3 సబ్స్టేషన్లు నిర్మించడంతో పాటు 2000 కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ కింద యూనిట్కు 13 పైసలు తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ నేతల అసత్య ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. అనేది అది అబద్ధాలతోటి కుట్రలతోటి స్థాపించిన పత్రిక. దానికి 24 గంటలు కూడా ఏదో ఒక ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలన్నిటి కూడా చెడుగా ప్రజలకు చూపించే పనిలోనే ఉంటుందన్నమాట. కొన్ని పత్రికలు, కొన్ని పార్టీలు ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. మొట్టమొదటిసారి ట్రోప్ ఛార్జీలో 13 పైసలు తగ్గించాం. ముఖ్యమంత్రి గారిది ఏమైందంటే రాబోయే రోజుల్లో ట్రోప్ ఛార్జ్ అనేది ఉండకూడదు అనేది ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం కానీ కరెంట్ డిపార్ట్మెంట్ కానీ పనిచేస్తుంది.